నాకు అత్తగారి ఇల్లు, పుట్టిల్లు దగ్గర దగ్గరేనండి. నడిచెళ్ళామనుకోండి 15 మినిట్స్ పట్టిద్ది. అదే బైక్ మీద వెళ్తే 5 మినిట్సే పట్టిద్ది. కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి మీకు కూడా అర్థమయ్యేటట్లు చెప్తానండి. మేము జాబ్ పరంగా అంటే మా వారి జాబ్ పరంగా మేము హైదరాబాద్‌లో ఉంటాము. మా అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ ఒంగోలులో ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒంగోలులో ఉన్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇదే నా పుట్టిల్లు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెంట్‌కి ఇచ్చేసారు. పైన సింపుల్‌గా 2 రూమ్సే వేసుకొని మా అమ్మ, నాన్న ఉంటున్నారు. మా డ్యాడీ సర్వీస్ అంతా భద్రాచలంలోనే చేశారు. ఎస్ఐగా రిటైర్మెంట్ అయ్యారు అక్కడే. ఒంగోలులో వచ్చి సెటిల్ అయ్యారు. మా అమ్మ ప్రపంచం అంతా తలకిందులైన పూజ మాత్రం మానదు. రోజు పూజ చేయాల్సిందే. డాడీకి టైంకి చేసి పెట్టిద్ది గాని మా అమ్మ మాత్రం శివయ్యకి అభిషేకం చేసి పూజ చేసిన తర్వాతనే తినిద్ది. దైవం తర్వాత దైవం తల్లిదండ్రులే కాబట్టి రోజు చూసుకునే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలను గోడలకు పెట్టుకున్నారు. నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య. డాడీ బయటకు కదలాలంటే కృష్ణుడికి దండం పెట్టుకుని ఒక యాలుక్కాయ నోట్లో వేసుకొని అప్పుడు మాత్రమే డాడీ బయటకు వెళ్తాడు. అలా అలవాటు చేసింది మా అమ్మ. ఇంకా నిమ్మకాయ, శొంఠి కొమ్ముని ఇలా ఎందుకు బౌల్లో పెట్టిందంటే ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా ఉండటానికి. సరే లోపలికి వెళ్దాం రండి. మీకు ముందుగానే చెప్పాను కదా, జస్ట్ 2 రూమ్లు మాత్రమేనండి. ఎందుకంటే మా అమ్మకు కూడా ఓసిడి ఉంది. ఎవరు చేసినా నచ్చదు. పెద్ద పెద్ద గదులు ఉన్నాయనుకోండి చేయలేకపోతుందని మా డాడీ ఇలా సింపుల్ గా 2 రూమ్లే కట్టించారు. ఇంక ఈ ఫోటో మా తమ్ముడిది. ఎక్కడుంటాడని మీరు అడుగుతారేమో. శివయ్యకి బాగా నచ్చాడంట, అందుకే తీసుకొని వెళ్ళిపోయాడు. అదే మా కుటుంబానికి తీరలేని బాధ. సరే ఇది నా చిన్నప్పటి ఫోటో. నేను, డాడీ, అమ్మ, అక్క. అప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. నాలో మా అమ్మ మా తమ్ముడిని చూసుకునేది. అందుకే నాకు ప్యాంటు షర్ట్ వేసింది. ఇంట్లో ఏం కావాలన్నా మగపిల్లోళ్ళలాగా నన్నే బయటకు పంపించేది తీసుకురమ్మని. అలా ధైర్యంగా పెంచారు. సిగ్గు, భయం, మొహమాటం అలాంటివి ఏమీ లేవు. అందుకే ధైర్యంగా యూట్యూబ్ రన్ చేస్తున్నా. ఇంటి నిండా రాముడి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలే ఉంటాయి. వంటగది చూడండి ఎంత నీట్ గా పెట్టుకుందో. ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచే నేర్పించేది. మా అమ్మ నా కోసం అని మటన్ కర్రీ గారెలు చేసింది. మటన్ కర్రీలో గుండెకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం అని చూడండి కూర మొత్తం అవే ఉన్నాయి. సరే ఎలా ఉంది మా ఇల్లు? ప్రశాంతంగా నిద్ర పట్టింది అమ్మ చేతి వంట తినేసరికి. నాకు ఒక్కరోజు మాత్రమే మా అమ్మ చేతి వంట తినే అవకాశం ఉంది. ఎందుకంటే మేము అందరం కలిసి కనపర్తి వెళ్తున్నాం. మాకు కొలుపులు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకి మాకు దేవర ఒక్కటే. సరే నేను వచ్చిందే అంకం తల్లి కొలుపుల కోసం. బ్రేక్ఫాస్ట్ కోసం మా డాడీ దోశలు బయట తీసుకొచ్చారు. చాలా బాగుంటాయని మా అమ్మ తెప్పించింది. మరి ఒంగోలు వచ్చినప్పుడు ఉలవపాడు మామిడికాయ తినకపోతే ఎలాగా? అందుకే నా కోసం అని మామిడికాయ కట్ చేసి పెట్టింది మా అమ్మ.